హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనమును చూద్దామా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు కనికరము చూపుటయందు ఆనందించేవాడు, కనికరము చూపించటయందు సంతోషించేవాడు. ఆయన ఎవరికి ఏ హాని చేయవాడు కాదు, ఎవరిని బాధించేవాడు కాదు. దుష్టులు దుర్మార్గులు కూడా వారి అతిక్రమములను ఒప్పుకొని వారు విడుదలను పొంది వారు నీతిమంతులుగా జీవించి మృతి నొందాలని ఆయన ఆశపడుతున్న వాడైనాడు. ఈ కనికరము గల దేవుడు ఇశ్రాయేలీయులను కాపరి లేని గొర్రెలుగా వారిని చూసినప్పుడు ఆయన కనికరపడి వారికి వాక్యంలో బోధించాడంట. అనేక మంది రోగులు ఆయన ఎదుట వచ్చినప్పుడు ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచాడంట. 3 దినములు ప్రజలు అరణ్యములో ఆయన వాక్యమును వింటూ ఉన్నప్పుడు, వారు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో మూర్ఛిల్లిపోతారేమో అని కనికరపడి వారందరినీ కూడా ఆహారమునిచ్చి పోషించి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వారికి ఆహారమును పెట్టి దానిలో నుండి ఆయన సమృద్ధిని దయచేసిన దేవుడు. ఆయన కనికరపడి విధవరాలు కుమారుని లేపిన దేవుడు. కనికరపడి త్రోవ ప్రక్కన గుడ్డివారిని స్వస్థపరిచిన దేవుడు. కనికరపడి సమాజము చేత ద్వేషించబడిన వెలివేయబడిన కుష్ఠరోగిని ముట్టి శుద్ధునిగా చేసిన దేవుడు. ఈరోజు అదే దేవుడు నీ జీవితంలో నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనను విని నీకు జవాబునిస్తాడు. నీ జీవితంలో ఏ లేమిలో ఉన్న, ఏ రోగముతో ఉన్న, ఏ బాధలు, ఇబ్బందులు, ఇరుకులో, సమస్యల్లో ఉన్న ఈ కనికరము గల దేవుడు నీ జీవితాన్ని బాగు చేసి తన మేళ్లతో నిన్ను సంతృప్తిపరచబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.